Yeah. ఓకే. ఎస్టర్డే మనం రీఫార్మేట్ గురించి చెప్పుకున్నాం. రీఫార్మేట్లో ఎస్టర్డే క్లాస్లో ఫంక్షన్స్ ఎలా డిఫైన్ చేయాలి. ఓకే. ఒక రీఫార్మేట్లో మనకుండే పారామీటర్స్ ఏమిటి. ఓకే. ఫస్ట్ పారామీటర్ సెలెక్ట్. ఓకే. కౌంట్, అలాగే అవుట్పుట్ ఇండెక్సెస్, ట్రాన్స్ఫార్మ్, ఇది ఆర్డర్. ఇలా ఈ పారామీటర్స్ ఆర్డర్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ అనేది పారామీటర్స్ 1 by 1 ఇలా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో 1 స్టెప్లో ఒక్కొక్క స్టెప్లో కొన్ని కొన్ని రికార్డ్స్ ఫిల్టర్ అవుతూ ఉంటాయి. సెలెక్ట్ అనే దాంట్లో కొన్ని రికార్డ్స్ ఫిల్టర్ అవుతాయి. అలాగే అవుట్పుట్ ఇండెక్స్ అనే దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే రికార్డ్స్ ఫిల్టర్ కావు, ట్రాన్స్ఫార్మ్ సెండ్ చేస్తుంది. ఓన్లీ సెలెక్ట్ పారామీటర్ మాత్రమే ఫిల్టర్ చేస్తుంది. ఇక్కడ సెలెక్ట్ అనే పారామీటర్లో మీకు ఒక 500 రికార్డ్స్ వస్తే, అంటే ఇన్పుట్ నుంచి 500 వస్తుంటే ఇక్కడ కండిషన్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ గ్రేటర్ దాన్ 2 lakh అని ఇచ్చామనుకోండి, ఈ 2 lakh కంటే ఎక్కువ ఉన్న రికార్డ్స్ మాత్రమే ఫిల్టర్ అవుతాయి. అలా 5000లో ఇన్కమ్ కంటే 2 lakhs కంటే ఎక్కువ ఉన్న రికార్డులు ఒకవేళ ఓన్లీ ఒక 100 ఉన్నాయి అనుకోండి, ఈ 100 రికార్డ్స్ నీ రీఫార్మేట్లోకి వస్తాయి. రీఫార్మేట్ కంటే ఎక్కడికి వెళ్తాయి, నీ నెక్స్ట్ కౌంట్ తర్వాత అవుట్పుట్ ఇండెక్స్ అని చెప్పాను కదా, ఈ అవుట్పుట్ ఇండెక్స్ దగ్గరికి వస్తాయి. ఓకే. నెక్స్ట్ ఇండెక్సెస్. ఓకే. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. సో ఈ కౌంట్ వచ్చిన తర్వాత నీ బేస్డ్ ఆన్ కౌంట్ నీ ట్రాన్స్ఫార్మ్ పారామీటర్స్ ఇంక్రిమెంట్ అవుతాయి. ఫస్ట్ స్టెప్ ఇక్కడ అయిపోయింది, నీ దగ్గర 100 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. సెకండ్ స్టెప్ కౌంట్ చూసుకుంటుంది. కౌంట్ అంటే ఏంది, నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ని ఇంక్రీజ్ చేయడానికి. ఒకవేళ ఫోర్ పెట్టామనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, మొత్తం 4 పారామీటర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ట్రాన్స్1. ఓకే. 0 కానీ స్టార్ట్ అవుతుంది ఇండెక్స్ అనేది. 1 2 3 ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఈ 100 రికార్డ్స్ తర్వాత ఎక్కడికి వెళ్తున్నాయి, ఈ అవుట్పుట్ ఇండెక్స్ దగ్గరికి వస్తాయి. అవుట్పుట్ ఇండెక్స్ ఈ రెండిట్లో ఏదో ఒక నువ్వు ఇచ్చిన కండిషన్ దేంట్లో అయితే నువ్వు మెన్షన్ చేసిన లాజిక్ అక్కడ వర్క్ అవుతుంది. వర్క్ అయిన తర్వాత ఈ 100 రికార్డులు ఇక్కడ ఏమైనా ఫిల్టర్ అవుతాయి, ఫిల్టర్ కావు. ఈ 100 రికార్డులు నువ్వు ఇచ్చిన కండిషన్ బట్టి డిఫరెంట్ ప్లేస్లోకి వెళ్తాయి. ఇక్కడ ఇండియా ఇప్పుడు నువ్వు ఇచ్చిన లాజిక్లో అవుట్పుట్ ఇండెక్స్ ఇచ్చావు అనుకోండి, ఇన్ లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇండియా అయితే ఫస్ట్ పోర్ట్ పోమంటున్నాను, అంటే 0 పోర్ట్కి వెళ్ళమంటున్నాను, అంటే ఏడుకు వస్తున్నాయి కొన్ని రికార్డ్స్. ఒకవేళ చెన్నై అనే ఇండియా అనే ఒక కంట్రీ డేటా అవుట్ ఆఫ్ 100 రికార్డ్స్లో ఒక 30 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, 30 ఇక్కడికి వస్తాయి. ఒకవేళ యూఎస్ అనే డేటా 30 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, 30 ఇక్కడికి వస్తాయి. ఓకే. యూకే డేటా 20 ఉన్నాయి అనుకో, 20 ఇక్కడికి వస్తాయి. రిమైనింగ్ ఆల్ కంట్రీస్ డేటా అంతా 20 ఉన్నాయి అనుకో, ఇక్కడికి వస్తాయి. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 30 రికార్డ్స్ మీద నువ్వు ఏ ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటున్నావు, ఈ 30 మీద, ఈ 20 మీద ఇటువంటి స్టింగ్ ఆపరేషన్ చేయాలనుకుంటున్నావు, లేకుంటే స్టింగ్ ఫంక్షన్స్ కానీ, ఎంక్వైరీ ఫంక్షన్స్ కానీ, వ్యాలిడేషన్స్ కానీ, ఏ ఆపరేషన్స్ అయినా చేయొచ్చు యాజ్ పర్ యువర్ మ్యాపింగ్ డాక్యుమెంట్. ఇక్కడ అవుట్పుట్ ఇండెక్స్ ఇచ్చిన తర్వాత ఫిల్టర్ చేయట్లేదు, ఈ డేటాని ఇక్కడ సెండ్ చేస్తాను. ఫిల్టర్ అంటే ఏంటి, ఉన్న రికార్డ్స్ని తగ్గించడం, ఇది ఫిల్టర్. 500 రికార్డ్స్ వస్తుంటే 100 రికార్డ్స్ చేశాను నేను ఇక్కడ. కానీ ఇక్కడ అలా కాదు కదా, ఇక్కడ ఏంటి, ఈ 100 రికార్డ్స్ని డిఫరెంట్ ట్రాన్స్ఫార్మ్కి సెండ్ చేశాను ఇక్కడ నేను. ఓకే. ఇది కూడా కైండ్ ఆఫ్ రీఫార్మేట్ ఫంక్షన్ లాగా అన్నమాట. ఇది కూడా ఒక ఫంక్షన్. ఓకే. ఇది నోట్ చేసుకోండి, ఇది ఫిల్టర్ కాదు, సెలెక్ట్ ఎక్స్ప్రెషన్ మాత్రం ఫిల్టర్. మీరు ఇది కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇవాళ నేను. ఓకే. ఈ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఎస్టర్డే క్లాస్లో. అవుట్పుట్ ఇండెక్స్ అంటే ఏంటి, అవుట్పుట్ ఇండెక్సెస్కి రెండింటికి డిఫరెన్స్ ఏంటి. ఓకే. ట్రాన్స్ఫార్మ్లో మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ కానీ డిఫరెంట్ ఫంక్షన్స్ కానీ ఎలా డిఫైన్ చేస్తాము, వీటి గురించి చెప్పాము. ఇవాళ వ్యాలిడేషన్స్ గురించి చెప్తాను నేను. ఓకే. డేటా లెవెల్ వ్యాలిడేషన్స్ ఎలా చేస్తాం రీఫార్మేట్లో. డేటా లెవెల్ వ్యాలిడేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు డేటా ఇలా వస్తున్నప్పుడు బిజినెస్ నుంచి డేటా ఎలా వస్తుంది. సో ప్రతిసారి డేటా ఎలా రావాలనే లేదు, సమ్ టైమ్స్ డేటా ఎలా అయినా రావచ్చు. ఓకే. ఇది ప్రాపర్ డేటా, గుడ్ డేటా ఉంటుంది దీన్ని, ఇది బ్యాడ్ రికార్డ్స్ ఎక్కడ లేవు. సో ఇలా ప్రాపర్ డేటా వస్తున్నప్పుడు సమ్ టైమ్స్ మనకు బ్యాడ్ డేటా ఎలా అయినా రావచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఇక్కడ ఉంది, సో దీని ప్లేస్లో డైరెక్ట్గా నల్ రావచ్చు, సమ్ టైమ్స్ ఏం వాల్యూ లేకుండా. ఓకే. అలాగే సమ్ టైమ్స్ ఈ 1001లో బ్లాంక్ రావచ్చు, అంటే నల్ కాకుండా బ్లాంక్ రావచ్చు. ఓకే. 1002 కస్టమర్ ఐడి అయితే దీని ప్లేస్లో సమ్ స్ట్రింగ్స్ కూడా రావచ్చు, యాడ్ ఇట్లా 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 రావచ్చు. ఓకే. సమ్ టైమ్స్ ఇలా జంక్ క్యారెక్టర్స్ వస్తాయి, జంక్ క్యారెక్టర్స్ ఎక్కువ వస్తుంటాయి మన రియల్ టైంలో, ఇలా వస్తాయి ప్రతి రికార్డుకి. అంటే క్యాప్ ఎం అంటుందండి, వాటిని జంక్ క్యారెక్టర్స్ అంటారు. ఓకే. అలాగే
కొన్ని స్పెషల్ క్యాట్స్ కూడా వస్తుంటాయి, అంటే ఇలా వస్తుంటాయి. ఓకే, సో ఇన్ని రకాల కైండ్ ఆఫ్ వస్తుంటాయి మనకు రియల్ టైంలో. వీటన్నిటిని ఏం చేస్తామంటే డేటా లెవెల్లో వ్యాలిడేట్ చేస్తాం. వ్యాలిడేషన్ అంటే ఏంటంటే స్పెషల్ క్యారెట్స్ ఏమైనా వస్తే రిమూవ్ చేయాలి. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. అలాగే జంక్ క్యారెట్స్ వస్తే రిమూవ్ చేయాలి. అలాగే బ్లాంక్స్, నల్స్, ఓకే, స్పేసెస్. అలా కాకుండా ఇంకొకటి కూడా ఎక్కువ వాడతాం. ఇలా వస్తుంది ఇప్పుడు రైట్ సైడ్లో ఇలా వస్తుంది, అలాగే దీనికి కూడా ఈ స్ట్రింగ్ కూడా లెఫ్ట్ సైడ్లో ఇలా వస్తుంది. వీటిని కూడా రిమూవ్ చేయాలి. వాటిని ఏమంటారంటే ట్రిమ్స్, అంటే స్పేసెస్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయాలి, ట్రిమ్మింగ్ అంటారు దీన్ని. ఈ కైండ్ ఆఫ్ ఆపరేషన్ చేసే వాటిని ఏమంటారంటే డేటా వ్యాలిడేషన్ అంటారు. ఓకే, సో నేను ఇక్కడ చెప్పినట్టుగా ఇక్కడ స్పెషల్ క్యాట్ రిమూవ్ చేయడం కానీ జంక్ క్యాట్స్ రిమూవ్ చేయడం కానీ ఇవన్నీ మనం యూనిక్స్లోనే చేస్తాం. ఏ అయితే స్పెషల్ క్యాట్స్ వచ్చాయి అనుకోండి, సెట్ కమాండ్ ఉంది కదా మనకు, సెట్ కమాండ్లో ఇదంతా ఏదైతే ఉందో ఈ స్ట్రక్చర్ అంతా మొత్తాన్ని తీసుకెళ్ళి సింపుల్గా స్పెషల్ క్యాట్స్ మొత్తాన్ని బ్లాంక్తో రీప్లేస్ చేయమని చెప్తాను. అంటే సెట్ కమాండ్ పోయి సెట్ కమాండ్లో రీప్లేస్మెంట్ అనే ఆప్షన్ ఉంది, లేకుంటే విఎడిటర్లోకి వెళ్ళేసి మొత్తాన్ని రిమూవ్ చేస్తాను ఇట్లా సింపుల్గా. ఓకే, సో మ్యాక్సిమం 100% స్పెషల్ క్యారెట్స్ జంక్ క్యారెట్స్ ఏమైనా వస్తే యూనిక్స్లోనే చేస్తాం. పర్టికులర్గా జంక్ క్యారెట్ కానీ వస్తే అది యూనిక్స్లోనే చేయాలి. మనం చేయడానికి ఇక్కడ అభిరిష్ చేయలేము, ఎందుకంటే ఈ క్యారెట్ మనకు కనిపించదు, హిడెన్ మోడ్లో ఉంటుంది. ఓకే, మీరు మీ ఫైల్ నేమ్ sample.dat అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ sample.dat అని ఎంటర్ చేసి అనుకోండి యూనిక్స్లో నేను పుట్టీలో, నీకు అప్పుడు ఈ ఎమ్ అనేది కనిపించదు. ఇప్పుడు క్యాట్ కొట్టినప్పుడు ఓన్లీ విఎడిటర్లోనే మాత్రం కనిపిస్తుంది. ఇలా కొడితే విఐ శాంపిల్ అని చెప్పి, అప్పుడు దాన్ని మేము రిమూవ్ చేయాలి, రీప్లేస్ చేయాలి. ఓకే, జంక్ క్యారెక్టర్స్ మనం ఖచ్చితంగా 100% యూనిక్స్లోనే రిమూవ్ చేయాలి. స్పెషల్ క్యారెక్టర్స్ అభిరిష్లో చేసుకోవచ్చు, యూనిక్స్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ టూ పెద్ద ప్రాబ్లమ్స్ కాదు, జంక్ క్యారెక్టర్స్ రిమూవ్ చేయడం, స్పెషల్ క్యారెక్టర్స్ రిమూవ్ చేయడం. మెయిన్ బ్లాంక్స్ని కన్సిడర్ చేయాలి, బ్లాంక్స్ని, నల్ని, ట్రిమ్ని. ఓకే, తర్వాత ఇంకోటి మెయిన్ పాయింట్ డేటా టైప్. సో క్లియర్గానే ఉంటుంది, ఏం కన్ఫ్యూజన్ లేదు. డేటా టైప్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ చూడండి, నాకు 1002 అనేది ప్రాపర్ కస్టమర్ ఐడి, కానీ ఈ 1002కి ఇదంతా వచ్చేసింది, ఎక్స్ట్రా స్ట్రింగ్ యాడ్ అయింది. నా వాల్యూ యాక్చువల్గా డెసిమల్ వాల్యూ ఉండాలి, దీనికి స్ట్రింగ్ కూడా యాడ్ అయింది. సో అలా చెక్ చేయాలి, దాన్నే డేటా టైప్ అంటారు. అంటే నాకు డెసిమల్ వాల్యూ రావాలనుకున్నప్పుడు డెసిమల్ వాల్యూయే రావాలి, ఇట్లా ఈ స్ట్రింగ్ అంతా యాడ్ అయ్యి రాకూడదు. సో దాన్ని ఏంటంటే డేటా టైప్ కన్సిడరేషన్ అంటారు. ఇవి 1 by 1 చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేను చెప్పినట్టు స్పెషల్ క్యాట్స్ అభిరిష్లో కానీ చేయొచ్చు, ఇక్కడ యూనిక్స్లో కూడా చేయొచ్చు. ఓకే, జంక్ క్యాట్స్ కంపల్సరీగా యూనిక్స్లోనే చేయాలి, ఈ రెండు యూనిక్స్లోనే చేస్తాం. ఇక్కడ బ్లాంక్ నల్స్ ఉందని చెప్పాను కదా, వీటన్నిటికీ ఏంటంటే బ్లాంక్ ఎక్కడైతే కనిపిస్తే దాన్ని నల్తో రీప్లేస్ చేస్తాం మనం. ఓకే, ఈ పాయింట్ క్లియరా? బ్లాంక్ ఎక్కడైతే కనిపిస్తే ఇది బ్లాంక్ ఉంది, ఈ బ్లాంక్ని తీసుకెళ్ళి నేను నల్తో రీప్లేస్ చేస్తాను. ఎలా రీప్లేస్ చేస్తాను, ఎందుకు చేస్తానని చెప్తాను నేను. తర్వాత నల్ అట్లా చేస్తాం. ట్రిమ్ అని చెప్పాను కదా, ఈ ట్రిమ్లు మొత్తం రిమూవ్ చేయడానికి మనకు స్ట్రింగ్ ఎలా ట్రిమ్ ఫంక్షన్ ఉంది. ఇది నీకు ఈ ఫంక్షన్ లేకుండా నీకు గ్రాఫ్లు ఎక్కడ ఉండవు, ఎందుకంటే అప్పుడు ఏం చేస్తుంది ఆ ఫంక్షన్, ఈ సైడ్ ఉండే ట్రిమ్ ఇటు పక్క ఉండే స్పేస్ మొత్తాన్ని లేపేస్తుంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఎల్ఆర్ అంటే లెఫ్ట్ టు రైట్ అని దాని మీనింగ్. ఓకే, ఇలా వెళ్ళిపోతుంది అప్పుడు. సో ఈ రికార్డు ఇప్పుడు క్లియర్గానే ఉంది కదా, ఈ రికార్డు క్లియర్గానే ఉంది. ఇప్పుడు వీటిలో ఈ స్పెషల్ క్యారెక్టర్స్ అన్ని నేను యూనిక్స్లో తీసేస్తున్నాను. ఓకే, ఈ జంక్ క్యారెక్టర్ కూడా యూనిక్స్లో తీసేస్తున్నాను, అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మిగిలింది లాస్ట్లో డేటా టైప్ ఒకటి ఉంది. ఈ డేటా టైప్ అంటే ఏంటంటే ఇక్కడ నువ్వు డెసిమల్ వాల్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఇన్పుట్ నుంచి డెసిమల్ వాల్యూ రావాలి, ఇట్లా స్ట్రింగ్స్ కన్కరెంట్ రాకూడదు, అది బ్యాడ్ రికార్డు, ప్రాపర్ రికార్డు కాదు. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇది బ్యాడ్ రికార్డ్ అని మనం ఎలా డిఫైన్ చేయాలంటే దానికి ఉంటే మన ఫంక్షనే ఈజ్ వాల్యూడ్. ఓకే, ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ వాల్యూ డెసిమల్ అనుకుంటే ఆ డెసిమల్ వాల్యూ ఇస్తేనే తీసుకుంటుంది, అంటే డెసిమల్ వాల్యూ అయితేనే అది వ్యాలిడ్, అదర్వైజ్ ఈ రికార్డ్ని బ్యాడ్ రికార్డ్గా ట్రీట్ చేస్తుంది. ఓకే, యాక్సెప్ట్ చేయదు, రిజల్ట్ రిపోర్ట్ పంపిస్తుంది దీన్ని. సో ఇప్పుడు అవుట్ ఆఫ్ 4 రికార్డ్స్లో ఏది గుడ్ రికార్డు, ఓన్లీ ది రికార్డు. సో ఈ 3 రికార్డ్స్ ఎక్కడికి వెళ్తాయి, రిజల్ట్ రిపోర్ట్కి వెళ్ళిపోతాయి. సో మళ్ళీ మనం బిజినెస్ టీం వాళ్ళకి మెయిల్ సెండ్ చేస్తే మళ్ళీ వాళ్ళు కొత్త ఫైల్ పంపిస్తారు మనకు.
ఓకే. సో ఇది నల్ రికార్డ్స్. ఈ నల్ రికార్డ్ను కూడా మీరు అవుట్పుట్కి ఎలా పంపించాలి, రిజల్ట్ బోర్డ్కి ఎలా పంపించాలి, దానికి ఉండే ఫంక్షనే. సో ఇంతకుముందు చెప్పాను మీకు, బ్లాంక్ నల్తో రీప్లేస్ చేయాలి, నల్స్ నల్తో ఉంచమని చెప్పాను కదా. సో ఈ నల్ వాల్యూని హ్యాండిల్ చేయడానికి ఎలా చేయాలి, మనకు ఉండే ఫంక్షనే ఈజ్ అండర్స్కోర్ నల్. అంటే ఇక్కడ ఏదైనా నల్ గాని వస్తే అది ట్రూ, అంటే కండిషన్ ట్రూ అయితే ఈ ఈజ్ నల్ కానీ ఈజ్ వ్యాలిడ్ కానీ అన్ని ఫంక్షన్స్ ఓన్లీ బులియన్ వాల్యూస్ మాత్రమే రిటర్న్ చేస్తాయి. బులియన్ వాల్యూ అంటే ఎదర్ 1 or 0, అంతే, నథింగ్. ఓకే. కండిషన్ ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది, కండిషన్ ఫాల్స్ అయితే 0 రిటర్న్ చేస్తాయి. సో ఇక్కడ నల్ అని ఉంది, ఈజ్ నల్ ఆఫ్ నల్ అంటే దాని మీనింగ్ ఏంటిది? ఇక్కడ ఫస్ట్లో ఈజ్ నల్ ఆఫ్ నల్ అని ఉంది, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది, ఈ రికార్డ్ని రిజల్ట్ బోర్డు పంపించేస్తుంది. ఇది అలా రిజల్ట్ బోర్డుకి పంపించేస్తుంది. ఈ రికార్డు డేటా టైప్ చెక్ చేసుకుంటున్నాను, ఒకవేళ వ్యాలిడ్ కాకపోతే రిజల్ట్ బోర్డు పంపిస్తున్నాను. అవన్నీ ఇప్పుడు మీకు థియరిటికల్గా చెప్పాను. నేను ఇప్పుడు లైవ్లో మీకు అభినిష్ మెషిన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక గ్రాఫ్ తీసుకొని చేద్దాం 1 by 1. మనం డేటా కూడా నా దగ్గర రెడీగా ఉంది, మొత్తం 1 by 1 మారుద్దాం, డేటా కూడా మారుస్తాను. ఓకే. ఇది క్లియరా? స్పెషల్ క్యాట్స్, జంక్ క్యాటర్స్. జంక్స్ మాత్రం ఇనిక్స్లో చేయాలి, స్పెషల్ క్యాట్స్ అభినిష్లో చేయొచ్చు, ఇనిక్స్లో చేసుకోవచ్చు. ఇవన్నీ రిమైనింగ్ మొత్తం అభినిష్లోనే చేయాలి. ఓకే. ట్రిమ్స్ మనం ఇనిక్స్లో చేయడం కంటే కూడా ఇక్కడ చేయడం ఈజీ. ఎందుకు ఇనిక్స్లో చేయొచ్చు అని అంటున్నాను ప్రతిసారి అంటే, ఫస్ట్ నీకు ఫైల్ వచ్చి ల్యాండ్ అయ్యేది ఇనిక్స్లోనే. నీ ఫైల్ డాట్ ఫైల్ వచ్చేసి ఒక ఇనిక్స్లో ల్యాండ్ అవుతుంది ఫస్ట్. అక్కడ నేను డైరెక్ట్గా చేసుకుంటా ఏమన్నా ఉంటే ఆపరేషన్స్, ఈ జంక్స్ స్పెషల్స్. అక్కడ ఫిల్టర్ అయిపోయింది అనుకోండి, మొత్తం డేటా అంతా అక్కడే పోయింది అనుకోండి, వేస్ట్ అంతా. ఇంకా రిమైనింగ్ రికార్డ్స్ ఏవైతే ఉంటే అవి మనం అక్కడ అభినిష్లో సింపుల్గా ప్రాసెస్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ 1 by 1 చూద్దాం మనం. ఈ స్పెషల్ జంకు వదిలేయండి, ఇవి మనం ఆల్రెడీ ఇనిక్స్లో చేస్తాం కాబట్టి అవి కూడా చూపిస్తాను మీకు. ఒకవేళ ఇక్కడ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి కాన్సన్ట్రేషన్ చేద్దాం, ట్రిమ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం ఫస్ట్. సెకండ్ బ్లాంక్స్ మీద చేద్దాం, తర్వాత డేటా టైప్ మీద చేద్దాం. ఓకే. ఫస్ట్ ట్రిమ్ చేస్తున్నాను. ఈ బ్లాంక్ బదులు మనం నల్తో రీప్లేస్ చేయాలని చెప్పాను కదా, తర్వాత ఈజ్నల్ ఫంక్షన్ వాడదామని చెప్పాను. కానీ ఇక్కడ ట్రైలర్ వర్షన్లో మనకి ఇక్కడ ఈజ్నల్ అనే ఫంక్షన్ లేదు, కానీ ఈ బ్లాంక్తో నల్ చేసి చూపిస్తాను నేను. అప్పుడు ఈజ్నల్ అనే ఫంక్షన్ వాడినా సరిపోతుంది. 1 by 1 మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నేను ఇది ఫైల్, నా డేటా ఇలా వస్తుంది. ఓకే. ఓకే, ఇది డేటా. సో నాకు దీనికి ఇక్కడ స్పేస్ ఉంది. ఓకే. అలాగే ఇక్కడ స్పేస్ వస్తుంది, ఇక్కడ స్పేస్ వస్తుంది, ఇక్కడ స్పేస్ వస్తుంది. వీటన్నిటిని నేను ఇప్పుడు రిమూవ్ చేయాలి. ఫస్ట్ ట్రిమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. ఓకే. అది నా ఫైలు. ఇప్పుడు ఫైల్ ఒకసారి చెక్ చేయండి, ఇది నా ఫైలు. ఈ డేటా నీకు ఇన్పుట్లో వస్తుంది. ఇప్పుడు ఒకసారి డేటా యూజ్ చేద్దాం, డేటా చెక్ చేద్దాం. డేటా చూడండి, 1000కి స్పేస్ ఉంది, ఇక్కడ వంశీ దగ్గర స్పేస్ ఉంది. ఓకే. ఇవన్నీ ప్రాపర్ రికార్డ్స్. తర్వాత సునీల్ దగ్గర కూడా స్పేస్ ఉంది ఇక్కడ చూడండి. అంటే ఈ స్పేస్ మొత్తం మనం రిమూవ్ చేయాలి ఇప్పుడు. ఓకే. దానికి మనం ఏం చేద్దాం అంటే రీఫార్మేట్ కాంపోనెంట్ తీసుకుంటున్నాను. ఓకే. ట్రాన్స్ఫార్మ్లో రీఫార్మేట్ తీసుకుంటున్నాను, ఇన్పుట్ నుంచి రీఫార్మేట్ కనెక్ట్ చేస్తున్నాను. ఓకే. కౌంట్ 1 ఉంది, అవుట్పుట్ ఫైల్ 1 ఉంది. సో ఈ ట్రాన్స్ఫార్మ్లో మనం ఇప్పుడు మ్యాపింగ్ చేస్తున్నాం. ఎలా చేస్తామంటే ప్రతిదానికి కస్టమర్ ఐడిని డైరెక్ట్ మ్యాపింగ్ చేస్తాం. ప్రతిదాన్ని ఫస్ట్ డైరెక్ట్ మ్యాపింగ్ చేద్దాం మనం. ఓకే. డైరెక్ట్ మ్యాపింగ్ చేసాను. సో ఇప్పుడు ట్రిమ్ చేయడానికి ప్రతి ఫీల్డ్ మీద కస్టమర్ ఐడి మీద డిఫరెన్స్ ఉంది, కస్టమర్ నేమ్ మీద ఉంది, లొకేషన్ మీద ఉంది. మీరు డేటా అబ్జర్వ్ చేస్తే ప్రతిదానికి ఇక్కడ స్పేసెస్ వచ్చున్నాయి. ఒకవేళ 2 ఫీల్డ్స్కి వచ్చాయి అనుకోండి, రెండు ఫంక్షన్సే రాస్తాం మనం. అప్పుడు చూడండి, ఇక్కడ ప్రాబ్లం ఉంది, డేటా ఈ కస్టమర్ ఐడి మీద ప్రాబ్లం ఉంది, కస్టమర్ నేమ్ మీద ఉంది, లొకేషన్ మీద ప్రాపర్గా ఉంది. చూడండి, ఎక్కడ స్పేసెస్ లేవు, లొకేషన్ అంతా ప్రాపర్గా ఉన్నాయి 4 రికార్డులు. సో
ఈ 2 ఫంక్షన్లు మాత్రమే నేను ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఇప్పుడు. చూడండి. సో కస్టమర్ ఐడి ప్రాబ్లం ఉంది కాబట్టి ఎడిట్ రూల్ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఓకే. స్ట్రింగ్ ఫంక్షన్స్లో మనకు ఏ ఫంక్షన్ చెప్పాను మీకు ట్రిమ్ చేయడానికి? స్ట్రింగ్ ఎల్ఆర్ ట్రిమ్. ఓకే, చూడండి స్ట్రింగ్ ఎల్ఆర్ ట్రిమ్ ఫంక్షన్. సో ఈ బ్రాకెట్లో ఆటోమేటిక్గా ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది కదా, దాని మీనింగ్ ఏంటంటే సంథింగ్ యూ నీడ్ టు ఫిల్ అనమాట. అక్కడ ఏదో ఒకటి ఫిల్ చేయాలి. ఏం ఫిల్ చేయాలి? దేని మీద చేస్తున్నాం ట్రిమ్ ఆపరేషన్? కస్టమర్ ఐడి మీద చేస్తున్నాం. సో దీన్ని డబుల్ క్లిక్ చేస్తాను, అయిపోయింది, ఫిల్ అయిపోయింది. ఎక్స్ప్రెషన్ ఓకే. సేమ్ అలాగే ఈ కస్టమర్ నేమ్ కూడా చేస్తాం. ఒకవేళ నీకు డైరెక్ట్గా ఫంక్షన్ గుర్తుందనుకోండి, రియల్ టైంలో మన ఫంక్షన్లు గుర్తుంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్గా మనం టైప్ చేయొచ్చు ఇక్కడే. చూడండి ఇది ఈజీ కదా, మనకు ఫంక్షన్స్ నేమ్స్ గుర్తుంటే అక్కడికి వెళ్ళి చేయనక్కర్లేదు, డైరెక్ట్గా ఇచ్చేసాను. సో ఇప్పుడు సేవ్ చేస్తున్నాను, అప్లై, ఓకే. సో నేను గ్రాఫ్ రన్ చేసే ముందు ఒకసారి వ్యాలిడేట్ చేస్తాను, అంటే నువ్వు గ్రాఫ్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయని చెప్పి. ఇక్కడ ఓకే బటన్ కొడితే వ్యాలిడేషన్ ఓకే, ఇన్పుట్ ఫైల్ ఓకే, అవుట్పుట్ ఫైల్ ఓకే, రీఫార్మేట్ ఓకే. సో ఎర్రర్స్ ఏం లేవు. నేను ఇప్పుడు నా గ్రాఫ్ని రన్ చేస్తున్నాను. సో ఇన్పుట్ నుంచి మనకు 4 రికార్డ్స్ వస్తున్నాయి, అవుట్పుట్ కూడా 4 రికార్డ్సే వస్తాయి, కానీ మనకు స్పేసెస్ రిమూవ్ కావాలి. ఓకే, రిమూవ్ అయినాయి కదా, చూడండి కరెక్ట్గా ఆర్డర్లో ఉన్నాయి అన్నీ. ఈ ఇన్పుట్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా, చూడండి ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. చూడండి ఇది ఇన్పుట్ అవుట్పుట్, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో ఇలా మనం ట్రిమ్ చేస్తాం. అలా ట్రిమ్ చేయడానికి మనకు ఉండే ఫంక్షన్ స్ట్రింగ్ ఎల్ఆర్ ట్రిమ్ ఫంక్షన్. ఓకే, ఇలా ప్రతి ఫీల్డ్ మీద మనం ట్రిమ్ చేసుకోవచ్చు. ఇది ట్రిమ్మింగ్. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? 1 by 1 చూసుకుంటూ వద్దాం మనం. తర్వాత బ్లాంక్స్ ఎక్కడైతే కనిపిస్తే నల్ రీప్లేస్ చేయమని చెప్పాను మీకు. బ్లాంక్స్ ఎక్కడైతే కనిపిస్తే, సో ఫస్ట్ నేను ఈ డేటాలో మళ్ళీ డేటాను చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ట్రిమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఓన్లీ బ్లాంక్స్ మీద చేస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్లాంక్ ఉంది. ఓకే, బ్లాంక్. ఈ ఫీల్డ్ కూడా బ్లాంక్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫీల్డ్ కూడా బ్లాంక్ ఉంది. ఓకే, సో డేటాను సేవ్ చేస్తాను. బ్లాంక్ అంటే ఒక క్యారెక్టర్ అండి, అది కూడా ఒక క్యారెక్టరే. బ్లాంక్ అంటే ఎంటీ అనుకోకండి, అది కూడా ఒక క్యారెక్టర్. సో నేను డేటా చేంజ్ చేశాను, 3 ఫీల్డ్స్ మీద బ్లాంక్ చేశాను. ఇక్కడ ఒక బ్లాంక్ వస్తుంది, ఇక్కడ ఒక బ్లాంక్ వస్తుంది, ఇక్కడ ఒక బ్లాంక్ వస్తుంది. ఓకే, ఈ బ్లాంక్ ప్లేస్లో నేనేం చెప్పాను మీకు? నల్ రీప్లేస్ చేయమని చెప్పాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం వీటిని కావాలంటే అలా ఉంచుకోండి, స్ట్రింగ్ ఎల్ఆర్ ట్రిమ్ అని చెప్పి. ఎందుకంటే మనకి ఏం ట్రిమ్స్ ఏం లేవు, స్పేసెస్ లేవు. ఉంటే వర్క్ చేస్తే లేకుంటే లేదు. సో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటి ఆ ఫంక్షన్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అవుట్పుట్లో నా వచ్చే అవుట్పుట్ డిఎంఎల్లో ఇక్కడ రాస్తాను. నేను ఏం రాస్తాను అంటే = ఇలా రాస్తున్నా. అంటే నీకు ఇన్పుట్లో బ్లాంక్స్ ఎక్కడైనా వస్తే, దీని డబుల్ కోట్ల మధ్య ఉండేది బ్లాంక్ క్యారెక్టర్, బ్లాంక్స్ ఎక్కడైనా వస్తే ఈ నల్తో రీప్లేస్ చేయమని చెప్తున్నాను నేను నా డిఎంఎల్కి చెప్పేస్తున్నాను డైరెక్ట్గా. నేను ఇన్పుట్లోంచి మీకు ఎక్కడైనా బ్లాంక్స్ కానీ వస్తే నల్తో రీప్లేస్ చేయండి అని చెప్పేస్తున్నాను. ఓకే, ఒకవేళ మీకు డౌట్ ఉంటే అది ఇన్పుట్లో కూడా చేసుకోవచ్చు. ఇన్పుట్లో కూడా ఇక్కడ చూడండి, ఇప్పుడు మీ డేటా ఏంటి? ఇన్పుట్ డేటా ఓపెన్ చేస్తున్నాం. ఇన్పుట్ డేటాలో బ్లాంక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు? ఓకే,
ఇక్కడ నల్ ఉంది, ఇక్కడ నల్ ఉంది, ఇక్కడ నల్ ఉంది. సో ఇన్పుట్, ఇప్పుడు ఇది ఇన్పుట్ డేటా. ఇప్పుడు మీరు ఇలా చూశారు కదా. సో సేమ్ డేటాను మళ్ళీ నేను ఇక్కడ సమ్ డిఎంఎల్ చేంజ్ చేస్తాను ఇక్కడ. ఓకే ఓకే, ఇక్కడ చూడండి ఇన్పుట్ డిఎంఎల్ అది. ఓకే, మూడిట్లు రాశాను. ఇన్పుట్ నుంచి నీకు ఎక్కడైనా బ్లాంక్స్ కానీ వస్తుంటే నల్తో రీప్లేస్ చేయమని నేను చెప్తున్నాను డిఎంఎల్కి. సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు డేటా చూడండి ఒకసారి, యూ డేటా సంథింగ్ ఇక్కడ మిస్ అయింది, ఒక క్యారెక్టర్ ఏదో. ఓకే, ఇక్కడ బ్రాకెట్ ఇవ్వలేదు. ఓకే చూడండి, సో నల్ వచ్చేసింది ఆటోమేటిక్గా. ఇన్పుట్ నుంచే నీకు నల్ వస్తుంది. ఇక్కడ కూడా రీప్లేస్ చేయొచ్చు, అవుట్పుట్లో చేయాలని ఏం లేదు. ఇప్పుడు నాకు నల్ రికార్డ్ వస్తుంది. ఓకే, ఆల్రెడీ ఇన్పుట్ నుంచి కొన్ని నల్ రికార్డ్స్ వస్తున్నాయి అనుకోండి, ఇక్కడ నల్లు, ఇక్కడ నల్లు. అప్పుడు ఏమవుతుంది, ఈ రికార్డ్స్ మొత్తం నేను నల్ ఫిల్టర్ చేయాలి. అప్పుడు మనకు ఉండే ఫంక్షన్ ఏంది, ఈజ్ నల్. ఓకే, యాక్చువల్గా ఇక్కడ బ్లాంక్ ఎప్పుడైనా వస్తే నల్ ఎందుకు రీప్లేస్ చేయమంటున్నానంటే, బ్లాంక్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫంక్షన్ ఉంది, ఈజ్ అండర్ స్కోర్ బ్లాంక్ అనే ఫంక్షన్. అది బ్లాంక్స్, ఆ బ్లాంక్స్ రికార్డ్ని మనకు సపరేట్ చేయగలదు బయటికి. కానీ మళ్ళీ ఎందుకు నల్తో రీప్లేస్ చేసి ఎందుకు రీప్లేస్ చేస్తాను, రెండు ఫంక్షన్స్ ఎందుకు లేని, ఈజ్ బ్లాంక్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫంక్షను, మళ్ళీ నల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫంక్షను. ఎందుకని చెప్పినట్టుగా ఈ డైరెక్ట్గా ఇన్పుట్ నుంచి వచ్చే డేటాలోనే ఇక్కడ నల్తో రీప్లేస్ చేస్తారు. అంటే నా డిఎంఎల్ నల్తో యాక్సెప్ట్ చేసే విధంగా చేస్తారు. ఇప్పుడు నీకు డైరెక్ట్గా ఇన్పుట్ నుంచి డేటా ఏమొస్తుంది, బ్లాంక్స్ మొత్తాన్ని నల్తో రీప్లేస్ అయిపోయినాయి. ఆల్రెడీ కొన్ని నల్స్ వస్తాయి అనుకోండి, మొత్తాన్ని ఒకేసారి ఫిల్టర్ చేయొచ్చు బై యూజింగ్ ద ఈజ్ నల్ ఫంక్షన్ ఉపయోగించి. ఇప్పుడు మీరు ఆ డిఎంఎల్ అక్కడ అలా రాయలేదు అనుకోండి, అప్పుడు ఏమవ్వాలి, మళ్ళీ మీరు ఈజ్ బ్లాంక్ ఫంక్షన్ రాయాలి అక్కడ, వాటిని కనుక్కోవడానికి సపరేట్గా. ఓకే, 1 minute అండి, సారీ 1 minute వస్తాను. ఓకే, యా, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. నెక్స్ట్, సో ఇక్కడ మీకు ఈ బ్లాంక్స్ని నల్తో రీప్లేస్ చేయమని చెప్పాను, ట్రిమ్ అయిపోయింది. ఇంతవరకు క్లియరా మీకు ఈ టూ స్టెప్స్? ఓకే, ఈ 2 కానీ క్లియర్గానే అయితే నేను ఇక్కడికి ఈ స్టెప్కి వెళ్తాను, డేటా టైప్కి. నెక్స్ట్ డేటా టైప్లో ఇప్పుడు చూద్దాం. డేటా టైప్లో ఇక్కడ ఇప్పుడు ఓన్లీ డేటా టైప్ కాన్సిడరేషన్ చేస్తాం. ఓకే, ఇలా డేటా ఉంది. ఇక్కడ లొకేషన్ వచ్చేసి ఓకే, ఇప్పుడు ఇవి 4 రికార్డ్స్ ప్రాపర్ రికార్డ్స్. ఓకే, కరెక్ట్గా ఉన్నాయి. ఈ రికార్డ్స్లో డేటా టైప్ అంటే నేను సమ్ స్ట్రింగ్స్ యాడ్ చేస్తున్నాను దీనికి. ఇలా వచ్చినప్పుడు ఆ రికార్డ్ని సెండ్ చేయాలి, రిజల్ట్ రికార్డ్గా సెండ్ చేయాలి. ఓకే, ఒక రికార్డ్కి ఎంటర్ చేస్తున్నాను. అలాగే దీంట్లో కూడా ఇక్కడ కూడా ఎంటర్ చేస్తాను. ఈ 2 రికార్డ్స్ బ్యాడ్ రికార్డ్స్. ఇప్పుడు ఒకసారి ఇన్పుట్ అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఇన్పుట్లో నేను చేంజ్ చేశాను. ఓకే చూడండి, ఇక్కడ చేంజ్ అయిపోయింది, ఇక్కడ చేంజ్ అయిపోయింది, డేటా చేంజ్ అయిపోయింది.
ఓకే, ఇప్పుడు గ్రాఫ్ ఎనేబుల్ చేస్తాను. ఒకసారి డేటా చూద్దాం. ఓకే, సేమ్ ఇంతకుముందు చూసిన డేటాను మనం కస్టమర్ డైరీలో డేటా టైప్ యాక్చువల్గా ఎలా ఉంది, డెసిమల్ ఉంది, కానీ మనకు స్ట్రింగ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు వాటిని 2 రికార్డ్స్ నేను రిజల్ట్ పోటీకి పంపించాలి, బ్యాడ్ రికార్డ్స్. సో దానికి ఎలా రాస్తామంటే మనం రీవర్క్ కాంపోనెంట్లో ఆల్రెడీ నేను రాస్తున్నాను. సో దాన్ని యాజ్ ఈజ్ కాపీ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఈ కస్టమర్ ఐడిని డైరెక్ట్గా ఈ కస్టమర్ నేమ్ని డైరెక్ట్గా కస్టమర్ 1 సెకండ్ దీన్ని పైకి ప్లేస్ చేస్తాను కన్ఫ్యూజ్ లేకుండా. ఓకే, ఈ కస్టమర్ నేమ్ని డైరెక్ట్ మ్యాపింగ్ చేశాను, నేనేం లాజిక్ రాలేదు. లొకేషన్ కూడా డైరెక్ట్ మ్యాపింగ్ చేశాను. ఓన్లీ ఈ కస్టమర్ ఐడి మాత్రం ఈ ఫంక్షన్ రాశాను. ఎందుకు రాశాను, మనకు వచ్చే డేటా అనేది ప్రాపర్గా లేదు కాబట్టి, ఇక్కడ ఇలా స్ట్రింగ్స్లో యాడ్ అయింది కాబట్టి ఓన్లీ కస్టమర్ ఐడి మాత్రమే, కస్టమర్ నేమ్కి లేదు, కస్టమర్ లొకేషన్కి లేదు. సో ఇప్పుడు లాజిక్ ఏం రాశానంటే ఇక్కడ చూడండి, ఎడిట్ లూడ్లోకి వెళ్తే ఇక్కడ రాసినాను చూడండి, ఇది కన్ఫ్యూజ్ లేకుండా ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో నాకు వచ్చే ఐడి కస్టమర్ ఐడి వ్యాలిడ్గానే అయితే డైరెక్ట్గా కస్టమర్ ఐడిని అవుట్పుట్ పంపించమని చెప్తున్నాను. అదర్వైజ్ ఎల్స్ ఫోర్స్ ఎర్రర్ ఆఫ్ కస్టమర్ ఐడి నాట్ వ్యాలిడ్ అని పెట్టారు. ఈ ఫోర్స్ ఎర్రర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనకు ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఆ రికార్డ్స్ని మొత్తం గ్రాఫ్ను ఫెయిల్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ కాంపోనెంట్, ఈ ఫంక్షన్. ఫోర్స్ ఎర్రర్ అనే ఫంక్షన్ నీ కండిషన్ ట్రూ అయితే కస్టమర్ ఐడి వస్తుంది అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఫోర్స్ ఎర్రర్, ఫోర్స్ అంటే ఫోర్స్గా నీ గ్రాఫ్కి ఒక ఎర్రర్ ఇస్తుంది. ఏం ఎర్రర్ ఇస్తుంది అంటే కస్టమర్ ఐడి ఈజ్ నాట్ వ్యాలిడ్ అని చెప్పిస్తుంది. అంటే నీ గ్రాఫ్ని స్టాప్ చేస్తుంది, మిడిల్లో స్టాప్ చేస్తూ నీకు ఎర్రర్ ఈ విధంగా ఉంటుంది, కస్టమర్ ఐడి ఈజ్ నాట్ వ్యాలిడ్ అని చెప్పి. అప్పుడు గ్రాఫ్ స్టాప్ చేసినా కానీ మనకు గ్రాఫ్ స్టాప్ అవుతుంది ఫోర్స్ ఎర్రర్ ఫంక్షన్ వాడినప్పుడు. ఓకే, స్టాప్ అవ్వాలి మామూలుగా అయితే. కానీ ఈవెన్ మనకు ఎర్రర్ వస్తున్నా రిజల్ట్ వస్తున్నా కానీ గ్రాఫ్ స్టాప్ కాకుండా ఉండాలంటే మనం ఏం చేస్తాం, ఒక ఆప్షన్ ఉంది మనకు. ఆప్షన్ ఏంటి, రిజల్ట్ థ్రెషోల్డ్లో నెవర్ అబార్ట్ అని పెడతాం మనం. ఓకే, దీని రెస్పాన్సిబిలిటీ ఏంటి, గ్రాఫ్ను మిడిల్లో స్టాప్ చేసి ఓన్లీ ఫంక్షన్ ఇలా కస్టమర్ ఐడి ఈజ్ నాట్ వ్యాలిడ్ అని చెప్పి ఎర్రర్ మెసేజ్ ఇవ్వడమే దీని రెస్పాన్సిబిలిటీ. కానీ నేను మళ్ళీ రిజల్ట్ థ్రెషోల్డ్లో నెవర్ అబార్ట్ అనే ఆప్షన్ పెడుతున్నాను. ఇక్కడ చూడండి, వ్యాలిడేట్. ఓకే, ఇక్కడ రిజెక్ట్ థ్రెషోల్డ్లో నెవర్ అబార్ట్ పెట్టాను. ఇప్పుడు గ్రాఫ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. గ్రాఫ్ ఎగ్జిక్యూట్ చేస్తే బ్యాడ్ రికార్డ్స్ ఇక్కడ రిజల్ట్ పోర్ట్లోకి వెళ్ళిపోవాలి. ఈ రిజల్ట్ రికార్డ్స్ ఎందుకు రిజెక్ట్ అయ్యని చెప్పి రీజన్ దీంట్లో ఉంటుంది ఎర్రర్ పోర్ట్లో. ఇవి గుడ్ రికార్డ్స్. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మీరు అక్కడ ఫోర్స్ ఎర్రర్ అనే దాంట్లో ఇక్కడ ఎర్రర్ మెసేజ్ ఇచ్చారు చూసారా, ఇక్కడ ఎర్రర్ మెసేజ్ ఏమైనా ఇచ్చారు, కస్టమర్ ఐడి నాట్ వ్యాలిడ్ అని చెప్పి ఇచ్చారు. ఈ ఎర్రర్ మెసేజే రిజల్ట్ రికార్డ్స్కి వెళ్ళిపోద్ది, ఎర్రర్ పోర్ట్లోకి వెళ్ళిపోద్ది ఈ మెసేజ్. ఇది యువర్ ఓన్ మెసేజ్ అనమాట, నీ ఓన్ మెసేజ్, కస్టమర్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని చెప్పి. అప్పుడు ఎర్రర్ పోర్ట్లోకి వెళ్ళి ఆ ఎర్రర్ మెసేజ్ చూడగా నీకు అర్థమైపోతుంది ఇది ఎర్రర్ అని చెప్పి. ఒకవేళ ఇక్కడ నువ్వు ఓన్ మెసేజ్ ఇవ్వలేదు అనుకోండి, అది సిస్టమ్ డిఫైన్ మెసేజ్ ఇస్తుంది, దానికి నచ్చిన మెసేజ్. అంటే అభినిషో రీఫార్మేట్ కాంపోనెంట్ ఏదైతే మెసేజ్ ఇవ్వాలో అది ఇస్తుంది. కానీ ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, నీ ఓన్ మెసేజ్. ఈ రీజన్ వల్ల దీనివల్ల ఈ రికార్డ్ రిజెక్ట్ అయిందని చెప్పి నీ ఓన్ మెసేజ్ రాసుకుంటున్నావు. అదే ఫోర్స్ ఎర్రర్. రియల్ టైంలో ఈ ఫంక్షన్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నేను గ్రాఫ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. నాకు ఇన్పుట్లో డేటా తీసుకుంటున్నా. ఇన్పుట్లో డేటా 4 రికార్డ్స్ ఉన్నాయి. 2 రికార్డ్స్ బ్యాడ్ రికార్డ్స్, 2 రికార్డ్ గుడ్ రికార్డ్స్. ఈ 2 రికార్డ్స్ని నేను రిజల్ట్ బోర్డు పంపించాలి. చూడండి, సో ఈ 2 రికార్డ్స్ బ్యాడ్ రికార్డ్స్, ఈ 1003 అనేది బ్యాడ్ రికార్డ్స్. ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం మనం. నేను అందుకే ఆ ఫంక్షన్ రాశాను, ఈజ్ వ్యాలిడ్ అనే ఫంక్షన్. చూడండి, ఓన్లీ 1000, 1003 వచ్చినాయి. ఇక్కడ బ్యాడ్ రికార్డ్స్. ఓకే, ఈ 2 వెళ్ళిపోయింది, ఏం లేదు. ఇలా రిజల్ట్ చేస్తాం మనం బ్యాడ్ రికార్డ్స్ని. సేమ్ ఇంతకుముందు మీకు చెప్పాను కదా, బ్లాంక్స్ నల్స్ ఉంటాయని చెప్పాను కదా. నేను అలాంటప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాను, సేమ్ ఇలానే హ్యాండిల్ చేస్తాను. నల్స్ ఉన్నప్పుడు ఇక్కడ సింపుల్గా ఏం రాస్తానంటే ఈజ్__ నల్ అని పెడతా. అప్పుడు ఏం చేస్తాను, అది నల్, ఈ వచ్చే వాల్యూ నల్గానైతే ఫోర్స్ ఎర్రర్ చేస్తాను. నల్ కాకపోతే
ఇన్పుట్ నుంచి ఏదైతే వస్తుందో అదే పంపిస్తాను. ఈజ్ నల్ ఆఫ్ కండిషన్ ట్రూ అయితే ఏం చేయాలి, రిజల్ట్ కూడా పంపించాలి. కండిషన్ ట్రూ నల్లగానే అయితే ఇన్పుట్ నుంచి చేయాలి, ఇవ్వకూడదు కదా. ఇన్పుట్ నుంచి నల్లగానే వస్తే ఇన్పుట్ నుంచి వచ్చే వాల్యూ ఇవ్వకూడదు. ఓకే, ఇన్పుట్ నుంచి వాల్యూ ఎప్పుడు ఇస్తాం, ప్రాపర్ వాల్యూ ఉన్నప్పుడు. ఇప్పుడు సేమ్ స్టేట్మెంట్ 1 సెకండ్ ఈజ్ నల్కి ఎలా రాస్తాం చూపిస్తాను. ఇలా రాస్తాం. సో సేమ్ స్టేట్మెంట్ ఇలా రాస్తున్నాను. అప్పుడు ఏం వర్క్ చేస్తుంది, ఈజ్ నల్ ఆఫ్ కస్టమర్ ఐడి. ఒకవేళ ఇన్పుట్లో ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం ఒకసారి. ఒకవేళ నాకు ఇన్పుట్ నుంచి 3 రికార్డులు వస్తున్నాయి కస్టమర్ ఐడికి. ఫస్ట్ రికార్డు 100 ఉంది, ఓకే. సెకండ్ రికార్డు నల్ వస్తుంది, ఓకే. థర్డ్ రికార్డు 1 or 2 ఉందని ఇలా ఉందనుకోండి డేటా, ఓకే. సో ఈ రికార్డుకి ఈ ఫంక్షన్ ఈ లాజిక్ అప్లై చేసినప్పుడు ఎలా వర్క్ అవుతుంది, ఫస్ట్ రికార్డు ఈజ్ నల్ అనే ఫంక్షన్ చెక్ చేస్తుంది. సో నల్లా కాదు, అప్పుడు నేనేం చేస్తాను, నల్ అయితేనే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పాను. అదర్వైజ్ ఇన్పుట్ నుంచి ఏది వస్తుందో అది పంపించమని చెప్పాను. ఇన్పుట్ నుంచి నాకు ఏం వస్తుంది, 100 వస్తుంది కాబట్టి 100ని పంపించేసాను. తర్వాత సెకండ్ రికార్డ్కి ఈ రికార్డు నల్ల వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈజ్ నల్ ఆఫ్ ఇన్ డాట్ కస్టమర్ ఐడి అన్న, ఈ వాల్యూ నల్ల కాబట్టి ఏమవుతుంది, ట్రూ. ట్రూ అయితే ఏం చేస్తున్నాను, ఫోర్స్ ఎర్రర్ చేస్తున్నాను. అంటే ఏం చేస్తున్నాను, రిజల్ట్ కూడా పంపిస్తున్నాను రికార్డ్ని, ఓకే. నెక్స్ట్ థర్డ్ రికార్డు 1 or 2 వస్తుంది. 1 or 2 అంటే నల్ కాదు, వాల్యూ నల్ కాదు కాబట్టి ఇన్పుట్కి ఎల్స్ కండిషన్ కాబట్టి ఫాల్స్ కాబట్టి ఇన్పుట్ నుంచి ఏ వాల్యూ వస్తుంటే దాన్ని అవుట్పుట్ పంపిస్తున్నా. అలా రాస్తాం ఈజ్ నల్ ఫంక్షన్, ఓకే. ఇదే స్టేట్మెంట్ని ఇంకో విధంగా కూడా రావచ్చు. ఈజ్ వ్యాలిడ్ అనేదాన్ని కూడా నాట్ ఈక్వల్ టు ఈజ్ వ్యాలిడ్ అని పెడతా. అట్లా అంటే వ్యాలిడ్ కాకపోతే, ఇది వ్యాలిడ్ అయితే అని దీని మీనింగ్. నాట్ ఈక్వల్ టు పెడితే వ్యాలిడ్ కాకపోతే అని చెప్పి. వ్యాలిడ్ కాకపోతే అంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి ఫస్ట్, తర్వాత ఇది. అంటే ఇలా రాస్తాను దాన్ని అప్పుడు. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇది వ్యాలిడ్ కాకపోతే వచ్చే కండిషన్ చూడండి. ఫస్ట్ నేను సేమ్ ఇలానే రాస్తున్నాను. 100 101 సమ్ ఇలా డేటా వచ్చింది, 102 వచ్చింది. ఇప్పుడు చెక్ చేయండి, నాట్ ఈక్వల్ టు వ్యాలిడ్ 100 వస్తుంది, 100 ఫస్ట్ వస్తుంది. నాట్ ఈక్వల్ టు వ్యాలిడ్ కాకపోతే ఇది ఎగ్జిక్యూట్ చేయమని చెప్పా. వచ్చే వాల్యూ వ్యాలిడ్ కాదు, వాల్యూ కదా. సో ఇది ఇచ్చేస్తుంది కండిషన్ ఫాల్స్. తర్వాత నెక్స్ట్ చూడండి, ఈ వాల్యూ వ్యాలిడ్ కాదు అంటే కండిషన్ ట్రూ అయితే ఏం చేయాలి, ఫోర్స్ ఎగ్జిక్యూట్ కావాలి. ఎలాగైనా రాసుకోవచ్చు అండి. నాట్ ఈక్వల్ టు ఈజ్ వ్యాలిడ్ అయితే రాసుకోవచ్చు, అలాగే నాట్ ఈక్వల్ టు ఈజ్ నల్ కూడా రాసుకోవచ్చు. నాట్ ఈక్వల్ అంటే నల్ కాకపోతే ఇది ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా కూడా రాసుకోవచ్చు. ఎలానా చిన్న రియల్ టైంలో. సో ఇంతవరకు ఇది వ్యాలిడ్ గురించి, డేటా టైప్స్ గురించి. సో ట్రిమ్స్ చేసాము, బ్లాంక్స్ని నల్తో రీప్లేస్ చేసాము మనం డీమెయిల్లోనే డైరెక్ట్గా స్టార్టింగ్లోనే. ఆ తర్వాత నల్ రికార్డ్స్ మనకు ఇన్పుట్ నుంచి వస్తున్నప్పుడు ఈజ్ నల్ ఫంక్షన్ వాడేసి మొత్తం రిజల్ట్ కూడా పంపించేస్తాం. ట్రిమ్ కూడా స్ట్రింగ్ ఎలా ట్రిమ్ వాడుతున్నాం, డేటా టైప్కి ఈజ్ వ్యాలిడ్ వాడుతున్నాం, ఓకే. ఈ జంక్ యాడ్స్ స్పెషల్ క్యాడ్స్ మాత్రమే మీకు పెండింగ్లో ఉన్నాయి, ఓకే. పెండింగ్ అంటే నీకు ఇనిక్స్ ఇన్స్టాల్ చేస్తాను నేను, ఒకసారి చూపిస్తాను మీకు జంక్ యాడ్స్ ఎలా చూడాలని చెప్పినట్టుగా. ఓకే, 1 సెకండ్. మీకు ఇప్పటివరకు చెప్పినట్లు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేదండి, ఏం లేదు. ఓకే, ఓకే. ఇనిక్స్ యాక్చువల్గా నేను సేమ్ ఇక్కడ ఇనిక్స్ ఇన్స్టాల్ చేశాను ఇంతకుముందు, తర్వాత రిమూవ్ చేశాను. సమ్ వర్చువల్ మిషన్లో నాకు ఎక్స్పీలో ప్రాబ్లం వచ్చి అవన్నీ అన్ఇన్స్టాల్ చేశాను. సో ఇనిక్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు చూపిస్తాను మీకు కూడా నేను అది ఎలా జంక్ యాడ్స్ వచ్చినప్పుడు ఎలా రిమూవ్ చేస్తాము, స్పెషల్ వచ్చినప్పుడు ఎలా చేస్తామని చెప్పి. ఇవి వ్యాలిడేషన్స్ గురించి. ఈ వ్యాలిడేషన్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇప్పుడు డేటా లెవెల్ వ్యాలిడేషన్స్ ఎలా చేస్తాం.
ఇంతకుముందు చెప్పాం కదా, బ్లాంక్స్ నల్స్ రీప్లేస్ చేసి తర్వాత ఈజ్నల్ ఫంక్షన్ వాడతాం. ట్రిమ్స్ ఉంటే స్ట్రింగ్ ఎలా ట్రిమ్, డేటా టైప్ ఉంటే ఈజ్ వ్యాలిడ్. ఓకే, ఇట్లా మనకు ఈజ్ వ్యాలిడ్, ఈజ్ బ్లాంక్స్ ఫంక్షన్స్ ఉన్నాయి కొన్ని. ఈ ఫంక్షన్స్ అన్ని మీకు ఒకసారి ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్లో చెప్తాను, ఒక క్లాస్ చెప్తాను ఫంక్షన్స్ మొత్తాన్ని. ఓకే, మీకు ఇంతకుముందు చెప్పాను ఫంక్షన్స్ ఆల్మోస్ట్ ఒక 200 ఫంక్షన్స్ దాకా ఉన్నాయి మనకు ఇక్కడ అభినిష్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్. అభినిష్ మనకి ఇచ్చిన ఫంక్షన్స్ ఓట్లో ఓన్లీ మనం 30 ఫంక్షన్స్ మాత్రమే రిపీటెడ్గా యూజ్ చేస్తుంటాం, ఎక్కువగా అన్ని ఫంక్షన్స్ యూజ్ చేయము, కానీ మనకు ఉన్నాయి, యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, నెక్స్ట్ ఒక డేటా తీసుకుంటాను సింపుల్గా. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంతవరకు ఇన్పుట్ నుంచి వస్తుంది డేటా, నేను అవుట్పుట్కి ఏం మ్యాపింగ్ చేయలేదు. దీన్ని డైరెక్ట్గా టెస్ట్ మోడ్లో చూడాలనుకుంటున్నాను. ఓకే, టెస్ట్ మోడ్లో చూసాను, చూడండి ఇలా ఉంటుంది సింపుల్గా. అవుట్ డాట్ రీఫార్మేట్ బిగిన్ ఎండ్. సో నేను ఇక్కడ ఏం రాయలేదు, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా రాశాను అనుకోండి, అవుట్ డాట్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ డాట్ స్టార్ అని చెప్పి రాశాను అనుకోండి. దాని మీనింగ్ ఏంటంటే ఆటోమేటిక్గా ఇన్పుట్లో ఉన్న వాల్యూస్ మొత్తం అవుట్పుట్కి మ్యాచ్ డైరెక్ట్ మ్యాపింగ్ అనమాట. ఓకే, ఇలా రాశానంటే ఆటోమేటిక్గా నీ స్టేట్మెంట్ ఇలా అయిపోతుంది, ఇలా అవుతుంది. సో అప్పుడు ఇన్పుట్లో ఉన్న మ్యాప్ చేయాలి కదా, ఈ ఫీల్డ్స్ని మ్యాప్ చేయాలి కదా. సో ఇన్పుట్లో మ్యాప్ చేసి, అంటే ఇది అవుట్పుట్కి డైరెక్ట్ మ్యాపింగ్ అయింది. అదే స్టేట్మెంట్ని ఇలా కూడా రాసుకోవచ్చు మనం. ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి, అవుట్ డాట్ కస్టమర్ ఐడి, ఇన్ డాట్ కస్టమర్ ఐడి, కస్టమర్ నేము, ఇన్ డాట్ లొకేషన్, అంటే ఇన్పుట్ని డైరెక్ట్ మ్యాపింగ్ చేశాను. ఇదే స్టేట్మెంట్ మనం ఇంతకుముందు చెప్పాం కదా, సేమ్ ఇన్ డాట్ స్టార్కి కూడా రాసుకోవచ్చు, అంటే ఇన్పుట్లో 28 అన్ని అవుట్పుట్కి మ్యాప్ అవుతున్నాయి. ఇక్కడ చూస్తే ఇదే స్టేట్మెంట్ మనం రాసింది. సో ఇది అవుట్లో రీఫార్మేట్ ఫంక్షన్. ఈ ఫంక్షన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మెయిన్ ఫంక్షన్, ఒక ఫంక్షన్. ఈ రీఫార్మేట్ అనేది ఒక ఫంక్షన్. సో అవుట్ డాట్ రీఫార్మేట్ ఇన్ అని చెప్పి సేమ్ అవుట్పుట్ ఇండెక్స్ కూడా మనం లాజిక్ ఇలా రాసాం కదా. సో ఈ ఫంక్షన్స్లో మనం లోకల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్, ఓకే, డెసిమల్ ఇలా అంటున్నాను, సమ్ పైప్ సింబల్ తీసుకుని, అంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా. జస్ట్ నా నేమ్ వచ్చేసి v_temp అని పెడుతున్నా, అంటే ఒక టెంపరీ వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. దానికి కావాలంటే మీరు డైరెక్ట్గా వాల్యూ కూడా ఇచ్చుకోవచ్చు, 100 అని చెప్పి. ఓకే, ఇది లోకల్ వేరియబుల్ క్రియేషన్. సో రీఫార్మేట్లో మీకు ఏం చేయొచ్చు అంటే ఈ ట్రాన్స్ఫార్మ్ ఒకసారి, ఇదంతా ఒక ఫంక్షన్ అంతే. రీఫార్మేట్ అంటే ఏదో కావద్దు, ఇది ఫంక్షన్. సో ఈ ఫంక్షన్కి లోపల డిఫైన్ చేసేదాన్ని లోకల్ వేరియబుల్స్ అంటారు. ఇదే వాల్యూని నేను అవుట్ సైడ్ డిఫైన్ చేస్తున్నాను, అవుట్ ఆఫ్ ద ఫంక్షన్, దీన్ని గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. ఓకే, అలాగే మనం రీఫార్మేట్లో ఇప్పటి వరకు ఫంక్షన్స్ రాసాం, అవి అభినిషో బిల్ట్-ఇన్ ఫంక్షన్స్. నేనేం చేస్తున్నానంటే యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అని ఉంటాయి, మన ఓన్గా డిక్లేర్ చేసే ఫంక్షన్స్. అవి ఎలా చేస్తాం, ఆ ఫంక్షన్స్ కూడా మనం యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ కూడా ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా నేను ఇది డిక్లేర్ చేశాను. ఓకే, లోకల్ వేరియబుల్ ఒకటి, గ్లోబల్ వేరియబుల్ తీసుకున్నాను. దీనికి సేమ్ వేరియబుల్ ఉండకూడదు కాబట్టి టెంప్ అని పెడుతున్నాను. ఒకసారి గిట్ మోడ్లో ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ వేరియబుల్స్ అని మీకు ఆటోమేటిక్గా వచ్చేసింది చూడండి, v_temp, v_temp అన్నాం. ఇప్పుడు ఈ వాల్యూ నువ్వు డైరెక్ట్గా చూడండి అవుట్పుట్కి మ్యాప్ చేశాను. అంటే ఒక వేరియబుల్కి v_temp అంటే దాని వాల్యూ ఎంత ఉంది, 100 వస్తుంది. సో డైరెక్ట్గా నేను అవుట్పుట్కి మ్యాప్ చేశాను నేను ఆ వేరియబుల్ వాల్యూని. సో యాక్చువల్గా అవుట్పుట్లో వేరియబుల్లో ఉండే వాల్యూని నేను అవుట్పుట్కి ఎప్పుడు మ్యాప్ చేయను,
ఒక వేరియబుల్లో ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకొని ఆ వేరియబుల్ని నా లాజిక్లో వాడుకుంటాను. సో ఇవి వేరియబుల్స్. ఆ వేరియబుల్స్ గురించి చెప్తాను మీకు. అంటే వేరియబుల్ డిక్లరేషన్ మాత్రం చెప్పాను మీకు ఇంతవరకు. ఇప్పుడు చూడండి 100 అన్నిటికి వచ్చేసింది. ఇప్పుడు ఈ వేరియబుల్ 100 అని వచ్చింది కదా. యాక్చువల్గా అయితే మనకు ఏం చేసుకుంటాం అంటే కౌంట్ అని తీసుకుంటాం. వేరియబుల్ కౌంట్. కౌంట్లో స్టార్టింగ్లో నేను 0 ఇస్తున్నాను. ఓకే. అదర్వైజ్ దీనికి ఏం చేస్తున్నానంటే నేను ఒక ఫంక్షన్ అసైన్ చేస్తాను. దాని ఫంక్షన్ ఏంటంటే ఇంతకుముందు మీకు చెప్పాను కదా, నా ఇంతకుముందు క్లాస్లో నెస్ట్ అండ్ సీక్వెన్స్ అనే ఫంక్షన్ అసైన్ చేస్తున్నాను. అప్పుడేమవుతుంది, ప్రతిసారి ఈ వేరియబుల్కి కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంతకుముందు ఫిక్స్డ్, కానీ ఇప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే నెస్ట్ అండ్ సీక్వెన్స్ అంటే ఏంటి, వేరియబుల్ వి టెంప్ నాట్ ఫౌండ్. ఓకే ఫైన్. ఇక్కడ వి టెంప్ అని ఇచ్చాను. యాక్చువల్గా వి టెంప్ అనే వాల్యూ లేదు కదా, వి కౌంట్ ఉంది. వేరియబుల్ చేంజ్ చేశాను కదా కౌంట్. ఓకే. ఈ వి కౌంట్ని దీనికి అసైన్ చేస్తున్నా, అందుకని చెప్తుంది. చూడండి, ఇంతకుముందు 100 అని ఇచ్చా, ఫిక్స్డ్ వాల్యూ ఇచ్చా. ఇప్పుడు నేను అలా ఇవ్వట్లేదు, నెస్ట్ అండ్ సీక్వెన్స్ అని ఇచ్చా. నెస్ట్ అండ్ సీక్వెన్స్ అంటే ఏంది, అది రికార్డ్ బై రికార్డ్ జనరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే 1 2 3 4 ఎట్లా ఒక సీక్వెన్స్ జనరేట్ చేస్తుంది. ఓకే డన్. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు అవుట్పుట్కి ఇప్పుడు అవుట్పుట్కి అబ్జర్వ్ చేయండి. చూడండి 1 2 3 4 ఇట్లా ఎన్ని రికార్డ్స్ ఉంటే అంత సీక్వెన్స్ జనరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఆ టెంపరీ వేరియబుల్కి, నేను నెక్స్ట్ సీక్వెన్స్ జనరేట్ చేయడం వల్ల. ఓకే. సో ఇప్పుడు ఇలా మనం టోటల్ నెంబర్ ఆఫ్ ద రికార్డ్స్ ఈజీగా కనుక్కోవచ్చు కదా, ఒక ఫైల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అనేది. ఇలా నెక్స్ట్ సీక్వెన్స్ జనరేట్ చేసామనుకోండి, లాస్ట్ రికార్డే నా టోటల్ నెంబర్ ఆఫ్ ద రికార్డు. ఈ లాస్ట్ రికార్డ్ నేను ఫిల్టర్ చేస్తే అదే లాస్ట్ నాది టోటల్ నెంబర్ ఆఫ్ ద రికార్డ్స్. ఓకే. కౌంట్ కనుక్కోవచ్చు ఒక ఫైల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని చెప్పి. సో ఇట్లా వేరియబుల్ మనం ఎందుకు వాడతాం రియల్ టైం అంటే, ఆ వేరియబుల్ మనం డిక్లేర్ చేసిన వాల్యూని మన లాజిక్లో మన గ్రాఫ్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రీఫార్మేట్లో నువ్వు డిఫైన్ చేసామనుకోండి, ఆ రీఫార్మేట్లో ఇంకో ప్లేస్లో నువ్వు ఎక్కడైనా వాడుకోవచ్చు దాన్ని. అందుకోసం ఇలా డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కౌంట్కి నేను ఇంతకుముందు 100 ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 అని ఇచ్చాను అనుకోండి. ఓకే, ఈ 1 అని ఇచ్చాను అనుకోండి. తర్వాత ఇంకొక ప్లేస్లో ఇక్కడ తర్వాత మనం ఇక్కడ ఈ ఫంక్షన్స్లో ఇక్కడ ఈ సమ్ స్టేట్మెంట్స్ రాసేటప్పుడు ఈ వేరియబుల్ నేను ఇంకో ప్లేస్లో వాడుకుంటాను ఆ 1 అనే వాల్యూని. సో అందుకని డిఫైన్ చేస్తాం. సో మీ ఫంక్షన్స్లో ఎలా ఉంటుందంటే, వేరియబుల్ డిక్లరేషను దాని స్టెప్స్ వచ్చి ఎలా ఉంటుందంటే, వేరియబుల్ని డిక్లేర్ చేయాలి, తర్వాత దాన్ని ఇన్షియలైజ్ చేయాలి, దానికి అసైన్మెంట్స్ అంట దాన్ని. యాక్చువల్గా అసైన్మెంట్స్, స్టేట్మెంట్స్ ఇలా ఉంటుంది స్టెప్స్. ఓకే. డిక్లరేషన్ అంటే ఫస్ట్ వీ కౌంట్ అని చెప్పి ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. అసైన్మెంట్స్ అంటే ఈ వీ కౌంట్ అనే వేరియబుల్కి ఒక వాల్యూ ఇస్తున్నాను. ఎంత ఇస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 100 అని ఇస్తున్నాను. ఇది థర్డ్ స్టెప్. ఓకే. తర్వాత ఏం చేస్తున్నాను, స్టేట్మెంట్స్ అంటే కండిషన్స్, ఇఫ్ కండిషన్స్, వైల్ లూప్. ఇంతకుముందు ఈజ్ వ్యాలిడ్ అని చెప్పి కండిషన్ ఒకటి రాశాను, అటువంటి స్టేట్మెంట్స్. తర్వాత ఫైనల్గా వచ్చేసి ఇవి ఇన్షియలైజ్. ఇది యాక్చువల్గా అసైన్మెంట్స్ కాదు, ఇన్షియలైజ్. ఓకే. లాస్ట్లో ఉండేటి అసైన్మెంట్స్, ఫైనల్గా ఉండేటి. ఈ ఫంక్షన్స్లో ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి కంపల్సరీగా. అంటే ఫస్ట్ ఒక వాల్యూబుల్ని డిక్లేర్ చేయాలి, దాన్ని సమ్ వాల్యూ ఇన్షియలైజ్ చేయాలి, తర్వాత దానికి సమ్ స్టేట్మెంట్స్, ఇఫ్ కండిషన్స్ ఇవాళ ఏమైనా ఉంటే అవి ఇస్తాము. ఫైనల్గా వచ్చే వాల్యూస్ని ఇలా చూడండి, ఈ కౌంట్ అనే వాల్యూకి ఫైనల్గా ఎంత ఉందో దాన్ని ఇక్కడ అసైన్ చేశాను. అలాగే ఇన్పుట్లో ఉండే అన్ని ఫీల్డ్స్ని ఇక్కడ దీనికి అవుట్పుట్కి అసైన్ చేశాను. ఇలా స్టెప్స్ ఫాలో అవ్వాలి. అంటే ఇది స్టాండర్డ్, ఫంక్షన్ స్టాండర్డ్. అలా కాకుండా నేను ఇదంతా రాసి వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేశాను అనుకో, మీనింగ్ లేదు. ఇప్పుడు ఇక్కడ వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేశాను అనుకోండి, లెట్ డెసిమల్, ఇక్కడ ఏం చేశాను, వీ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఈ టెంప్కి అసైన్ చేశాను, ఇక్కడ డిక్లేర్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, సింటాక్స్ రాంగ్ అవుతుంది. ఓకే, అలా రాయకూడదు. ఇప్పుడు ఇలానే రాశాను అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 100 అన్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఓకే కొట్టాను, ఏమవుతుంది, ఎర్రర్ వస్తుంది. అదే దీన్ని తీసుకెళ్ళి స్టార్టింగ్లో మనం ఎక్కడైతే డిక్లేర్ చేసామో ఇక్కడ ఇచ్చామనుకోండి.
ఓకే. సో అట్లా సేమ్ మనకు సి ప్రోగ్రామ్లో ఎలా చేస్తాం ఇక్కడ కూడా ఫంక్షన్స్ అనేది స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి, వేరియబుల్స్ని ఇన్షియేట్ చేయాలి. తర్వాత ఈ వేరియబుల్ మీరు ఎక్కడన్నా ఫంక్షన్స్లో కానీ, ఇఫ్ కండిషన్స్లో కానీ, ఫర్ లూప్లో కానీ, అలాగే వైల్ లూప్లో కానీ వాడుకోవాలంటే వాడుకోవచ్చు. ఇప్పుడు సింపుల్గా ఒక చిన్న ప్రోగ్రామ్ ఉందనుకోండి, 1 2 1 నుంచి 10 లోపల వాల్యూస్ని ప్రింట్ చేయాలి. సి ప్రోగ్రామ్లో ఎలా చేస్తాం మనం, ఇంట్ ఐ అంటాం. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అంటాం. ఓకే, వైల్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటున్నాం. ఓకే, ఇక్కడ ఏమంటాం, ఐ ప్లస్ ప్లస్ ప్రింట్ ఐ. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఐ వాల్యూ తీసుకుంటున్నా, ఇదేంది డిక్లరేషన్, దీనికి ఒక వాల్యూ ఇన్షియలైజ్ చేసిన 0 తీసుకుంటున్నా. ఫస్ట్ ఇప్పుడు ఏమవుతుంది, ఇది లూపింగ్ తిరుగుతుంది, ఈ పార్ట్ అంతా లూపింగ్. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఐ 0 10 కండిషన్ ట్రూ, ఫస్ట్ ఐ వాల్యూ ప్రింట్ అయిపోయింది. ఓకే, ఐ వాల్యూ ఎంత వస్తుంది, 1 వస్తుంది, ఎందుకంటే ఐ ప్లస్ ప్లస్ కదా, స్టార్టింగ్లో 0నే, తర్వాత ఐ ప్లస్ ప్లస్ ఇచ్చాను కదా కండిషన్ ట్రూ అయితే, సో 1 అయింది. తర్వాత నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, అట్లా 10 వరకు 10 ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. లాస్ట్లో ఎప్పుడైతే 11 రాగానే కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎగ్జిట్ అయిపోతుంది. సేమ్ దీన్ని ఏమంటారు, డిక్లరేషన్, ఇన్షియలైజేషన్, ఇవన్నీ వచ్చేసి స్టేట్మెంట్స్. సమ్ స్టేట్మెంట్స్ ఆర్ లూపింగ్ స్టేట్మెంట్స్. ఇది ఫైనల్గా ఉండేది అసైన్మెంట్. ఆ ఐ వాల్యూ ఫైనల్గా వచ్చిన వాల్యూ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. అదే దాన్నే ఈడు అభినిషుల్లో కూడా ఫాలో చేశాడు. అదే మెథడ్ని సి లాంగ్వేజ్ ఏదైతే వాడుతుందో దాన్ని ఇక్కడ ఫాలో చేశారు అభినిషులు. ఓకే, సో సింపుల్ స్టేట్మెంట్ రాస్తాం దీంట్లో. ఇక్కడ మనకు కాంప్లెక్సిటీ ఏమి ఉండదు అభినిషుల్లో. ఓకే, సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఇంతకుముందు రాశాను కదా, ఈజ్ వ్యాలిడ్ అయితే ఎలా చేస్తాము, సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్. వైల్ లూప్లో అసలు తక్కువ వాడేది మనం, ఫర్ లూపింగ్ అసలు తక్కువ వాడేది. ఎక్కువ వాడేది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంటే ఎక్కువ వాడుతుంటాం. సమ్ టైమ్స్లో రిక్వైర్మెంట్ అయినప్పుడు వైల్ ఫర్ లూప్ కూడా వాడుతుంటాం అనమాట. ఓకే, ఇలా వేరియబుల్ని డిక్లేర్ చేస్తాము. ఇది రీఫార్మేట్లో ఇవన్నీ మనం చేయొచ్చు. ఓకే, ఇది గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్. ఈ గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ ఎందుకు చేస్తామంటే, నాట్ ఓన్లీ నీ రీఫార్మేట్ ఫంక్షన్ కాకుండా కింద ఒకవేళ నువ్వు యూజర్ డిఫైన్ ఫంక్షన్ డిక్లేర్ చేసావు అనుకోండి, ఒక 4-5 యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఆ 4-5 ఫంక్షన్స్ కూడా ఈ వాల్యూ నువ్వు వాడుకోవచ్చు. ఈ ఫంక్షన్ లోపల రాసావు అనుకోండి, ఒక వేరియబుల్ని ఈ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తే అది ఈ ఫంక్షన్కే లోకల్, ఇంతవరకే. ఓకే, అలా కాకుండా ఈ ఫంక్షన్ అవుట్ సైడ్ రాసావు అనుకోండి, ఇది మొత్తం ఎంటైర్ ఇటువంటి ఫంక్షన్స్ ఇంకొక 4-5 ఉన్నా కానీ ఆ ఫంక్షన్స్ మొత్తాన్ని ఈ వేరే వాడుకోవచ్చు నువ్వు. సో దట్ ఈస్ గ్లోబల్. గ్లోబల్ అంటే పబ్లిక్, లోకల్ అంటే లైక్ ఏ ప్రైవేట్. ఓకే, నెక్స్ట్ మీకు అలా ఫంక్షన్స్ ఎలా డిక్లేర్ చేస్తారు ఒకసారి చూపిస్తాను నేను. ఇక్కడ హార్డ్ డే ఉండదండి, చాలా సింపుల్గానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఓకే, ఈ లాజిక్ మొత్తం ఇక్కడ రాశాను. ఈ కోడింగ్ చూసి ఏదో అనుకోవద్దు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేం చేశానంటే, నా మెయిన్ ఫంక్షన్ ఏంది, నా రీఫార్మేట్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ ఇదంతా ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్. ఓకే, ఇది గ్లోబల్ వేరియబుల్, ఎందుకంటే అన్నిటికీ అవైలబుల్లో ఉంది కాబట్టి. ఇది ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ అందుకని నీకు ఇక్కడ రాశాను యూజర్ డిఫైన్ అని చెప్పి, అక్కడ కామెంట్స్లో పెట్టాను. ఇది యూజర్ డిఫైన్ ఫంక్షన్, ఇది మెయిన్ ఫంక్షన్. ఈ మెయిన్ ఫంక్షన్ నుంచి ఈ 2 యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ నేను కాల్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేశానంటే క్యాలిక్యులేట్ డేస్ అని చెప్పి అన్నాను. క్యాలిక్యులేట్ డేస్ అనగానే ఆటోమేటిక్గా స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఇక్కడ వెళ్ళిపోయింది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే క్యాలిక్యులేషన్ డేట్ అంటే 2 డేట్లు ఇస్తున్నాను, ఆ 2 డేట్ల మధ్య ఎన్ని ఉన్నాయి చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ January 1, 2017. ఓకే, ఇవాళ డేట్ ఎంత, ఇది స్టార్ట్ డేట్ అనుకోండి. స్టార్ట్ డేట్ అంటే ఒక డేట్. ఇవాళ డేట్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ August 1. ఓకే, ఈ 2 డేస్ మధ్య మనకు ఎన్ని డేస్ ఉన్నాయో మనకు తెలియాలి, క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇలా చేయాలంటే నేను ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఉపయోగించి ఇలా లాజిక్ రాసుకున్నాను. ఓకే, సో ఈ ఫంక్షన్లో ఏదైతే వస్తుందో రిజల్ట్స్, ఈ సిటీ అని ఉంది కదా, సిటీలో సమ్ వాల్యూ ఉంది కదా, ఈ మొత్తం వచ్చే రిజల్ట్స్ అన్ని దీనికి అసైన్ అయిపోద్ది, ఇక్కడ అసైన్ అయిపోద్ది.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిటీ అనే వాల్యూ ఈ 2 డేట్ల మధ్య ఈ ఫంక్షన్ రాసినప్పుడు ఇదంతా రాసినప్పుడు ఒక 120 డేస్ రిటర్న్ చేస్తుంది అనుకోండి. ఈ 120 అనే వాల్యూ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది మొత్తం ఇదంతా చేసేది ఏంటంటే ఈ బ్లాక్ 120 ఇలా ఇచ్చేస్తుంది. సో అక్కడ నేను అవుట్పుట్ ఇచ్చాను కదా, అవుట్పుట్ నెంబర్ ఆఫ్ డేస్ అంటే 120 వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ క్యాలిక్యులేట్ డేస్ అనే ఫంక్షన్ కాల్ చేయగానే ఇక్కడికి వెళ్ళిపోతుంది, క్యాలిక్యులేషన్ డేస్ అని చెప్పి. ఇక్కడ నుంచి స్టార్ట్ డేట్ తీసుకుంటుంది, ఇక్కడ నుంచి ఎండ్ డేట్ తీసుకుంటుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్పుట్ నుంచి వస్తున్నాయి. చూడండి, ఇన్పుట్ ఈ 2 నేరుగా ఇక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఇవి స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. ఇక్కడ మధ్య లాజిక్ రాస్తున్నాయి. ఇదంతా లాజిక్, ఇదంతా క్యాలిక్యులేషన్ అవుతుంది. ఆ ఫైనల్కి వచ్చే రిజల్ట్స్ ఇక్కడ అసైన్ అవుతుంది మళ్ళీ. ఓకే, ఇది ఒక ఫంక్షన్, ఇది ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్ క్యాలిక్యులేషన్ డేస్. ఇది నేను తీసుకున్న ఓన్ ఫంక్షన్. తర్వాత కన్కాటినేట్ అంటే 2 స్ట్రింగ్లు ఇన్పుట్ నుంచి వస్తున్నాయి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, సింపుల్గా కన్కాటినేట్ చేసే ఈ ఫంక్షన్లో. ఓకే, ఇది ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్. మన మెయిన్ ఫంక్షన్ ఏంది? రీఫార్మేటే. ఈ రీఫార్మేట్ ఫంక్షన్లో ఈ క్యాలిక్యులేషన్ డేస్ని కన్కాటినేట్ అనే 2 ఫంక్షన్స్ యూజర్ డిఫైన్ ఫంక్షన్ నేను కాల్ చేస్తున్నా. ఓకే, ఇలా యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ మనకు రియల్ టైంలో యూజ్ చేస్తాం. అట్లా ఎన్ని ఫంక్షన్స్ అన్నా రాసుకోవచ్చు. ఇక్కడ నేను ఎన్ని రాశాను? 2 రాశాను. ఇది ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్, ఇది ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్. సో ప్రతి ఫంక్షన్లో ఇక్కడ చూడండి 4 లోకల్ వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఇవన్నీ లోకల్ వేరియబుల్, ఆ ఫంక్షన్ మాత్రమే. ఇక్కడ ఇది ఒక లోకల్ వేరియబుల్. కానీ పైన ఇక్కడ టాప్లో చూసారా, ఇది గ్లోబల్ వేరియబుల్. ఇది ఈ ఫంక్షన్లో వాడుకోవచ్చు, ఈ కన్కాటినేట్ ఫంక్షన్లో వాడుకోవచ్చు, ఈ క్యాలిక్యులేట్ డేస్ ఫంక్షన్లో వాడుకోవచ్చు, రీఫార్మేట్లో కూడా వాడుకోవచ్చు. అంటే ఈ 3 ఫంక్షన్స్కి అప్లికబుల్ అది గ్లోబల్గా డిక్లేర్ చేస్తే. ఓకే, సో ఒక ఐడియా వచ్చిందా మీకు? యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటే ఏంటి, వాటిని ఎలా డిక్లేర్ చేస్తారు, లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి. ఓకే, మీకు ఈవెన్ సి ప్రోగ్రామ్లో కూడా అంతే. మనకు మెయిన్ అనే ఫంక్షన్ ఉంటుంది. మెయిన్ అంటే ఇలా ఉంటుంది, మెయిన్ అని చెప్పి వైడ్ మెయిన్ అంటాం, లేకుంటే మెయిన్ అంటాం. ఈ ఫంక్షన్ ఉంటుంది, ఇది మెయిన్ ఫంక్షన్. ఇక్కడ నుంచి మిగతా యూజర్ డిఫైన్ ఫంక్షన్ నువ్వు కాల్ చేస్తావు. అదే కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసాడు ఇక్కడ. సో ఈ రీఫార్మేట్ అనేది మెయిన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ నుంచి ఈ ఫంక్షన్ కాల్ చేయగానే ఈ 2 డేట్లు ఇక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఆపరేషన్ చేసి రిజల్ట్స్ అంతా మళ్ళీ వచ్చి దీనికి అసైన్ అయిపోద్ది. ఓకే, తర్వాత కన్కాటినేట్ అనే ఫంక్షన్ కాల్ చేయగానే ఈ 2 నేమ్స్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. దానికి వచ్చే రిజల్ట్స్ ఫుల్ నేమ్ మొత్తం ఇక్కడికి డైరెక్ట్గా అసైన్ అయిపోయి అవుట్పుట్లోకి వచ్చేస్తుంది. ఇవి యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటే. సో లోకల్ వేరియబుల్ డిక్లరేషన్, గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్, అలాగే ఇఫ్ కండిషన్స్, యూజర్ డిఫైన్ ఫంక్షన్స్, ఇవన్నీ మనం ఈ ఎక్స్ఎఫ్ఓలో రాస్తాం, ఈ రీఫార్మేట్ ట్రాన్స్ఫార్మ్లో. సో అందుకే ఈ ట్రాన్స్ఫార్మ్ అనే కాంపోనెంట్కి అంత పవర్ఫుల్. ఇప్పుడు చూడండి ఎన్ని లైన్ కోడ్ ఉంది, ఆల్మోస్ట్ ఒక 20 లైన్స్ కోడ్ ఉంది. సో అందుకే ఇవన్నీ కూడా మనం ఈ రీఫార్మేట్ ట్రాన్స్ఫార్మ్ పారామీటర్లో రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? ఇంతకుముందు మనం రాసిన దాంట్లో ఓన్లీ ఒక 5 లైన్స్ కోడ్ ఇక్కడ మహా అంటే. ఎట్లా నువ్వు 100 లైన్స్, 200 లైన్స్, 300 లైన్స్ కూడా రావచ్చు, నీ బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి. అంత ఎప్పుడు చేయము, స్మాల్ కోడింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ ఏం లేవు అసలు. ఎక్కువ వచ్చే ప్రాజెక్టులు కూడా ఫ్రమ్ స్క్రాచ్ ప్రాజెక్టులు కూడా అంత ఎక్కువ ఉండట్లేదు. ఓన్లీ వ్యాలిడేషన్సే ఎక్కువ చేస్తున్నారు. డేటా వస్తుంది, డేటా మీద వ్యాలిడేషన్ చేస్తాం మనం. ఇంతకుముందు చెప్పాం కదా మీకు స్టెప్స్, అవి చేస్తున్నాం ఎక్కువ రీఫార్మేట్లో. మరీ కాంప్లెక్స్ ప్రాజెక్టులు అంటేనే ఎక్కువ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ క్రియేట్ చేయడం, ఎక్కువగా వేరియబుల్స్ డిక్లేర్ చేయడం ఇలా ఉంటుంది. సో నీకు ఇక్కడ క్లియర్ కనిపిస్తాయి, వేరియబుల్స్ డిక్లేర్ చేసి ఉంటే ఇక్కడ ఉంటాయి. ఓకే, అలాగే ఫంక్షన్స్ రాస్తుంటే ఇక్కడ కనిపిస్తాయి ఫంక్షన్స్. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అని ఒకటి ఉంది. స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ ఫంక్షన్స్ కనిపించాయి. అలా కాకుండా యూజర్ డిఫైన్ ఫంక్షన్ డిక్లేర్ చేసామనుకోండి, ఇక్కడ కనిపిస్తాయి, దీని కింద ఉంటాయి రియల్ టైంలో యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అని చెప్పి. అంటే మనం డిక్లేర్ చేసిన ఫంక్షన్స్. ఓకే, సో ఇవి ఫంక్షన్స్ గురించి, యూజర్ డిఫైన్ ఫంక్షన్స్, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ మొత్తం మనం రీఫార్మేట్ చేస్తాం. ఒకసారి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, ఈ వ్యాలిడేషన్ కూడా ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నోట్ చేసుకోండి, మనం ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇది రీఫార్మేట్ గురించి. రీఫార్మేట్ అయిపోయింది, నెక్స్ట్ రోల్ అప్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు.